హలో హలో, వెల్కమ్ టు డింగ్ డంగ్ 2.0. నాను మీ జోగినే అండి. మరి మొదలెట్టేద్దాం. నా లేస్తే మగోడిని కాదు అని తొడగొట్టి ఛాలెంజింగ్లు చేసేస్తుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. మరి లేచి ఏటైనా చేస్తాడా అంటే ఇవాళ మంగళవారం, రేపు చూపిస్తా నా తడాకా ఏటో అని చెప్పేసి పుసుక్కుని తప్పించేసుకుంటారు. ఇలాంటోళ్ళకి ఇల్లో మీడియా ఇచ్చే ఎలివేషన్లో మామూలుగా ఉండవండి బాబు. వాళ్ళు పడే ఆరాటం చేసే పోరాటం చూస్తుంటే తెగ ముచ్చటేసేస్తుంటుంది. మరి ఈ వారం కూడా మీకోసం బోల్డ్ అని పొలిటికల్ తమాసాలు తీసుకొచ్చాను. మొదలెడతాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు, మనసు ఉంది. కొన్ని బలమైన చట్టాల మాట దేవుడు ఎరుగు, కనీసం బలంగా ప్రశ్నించడం కూడా పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. 15వ తారీఖు సంఘటన జరిగితే కేసులు రిజిస్టర్ చేయకోకుండా 17వ తారీఖు సాయంత్రం సీరియస్ బాగా లోతుగా కదిలిపోయాడంట ఆయన. 80 ఏళ్లకి సిగ్గు లేకుండా ఈ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు? ఎక్కవాడ్రా మగోడు అంటే 5 మంది వచ్చిన నీ అక్క వాడు పెళ్ళాన్ని అంటారు మా సైడ్ అయితే. మాకు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే 8వ వింతలా కనబడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు. తస్మాత్ జాగ్రత్త కొడకల్లారా చెప్తున్నాం. పిచ్చి పిచ్చి నగరాలు చేయకండి. నా దగ్గర డబ్బులు లేవు కానీ మంచి మనసు ఉంది అని అంటున్నారు సీఎం చంద్రబాబు గారు. చప్పట్లు కొట్టడానికి కూడా ఓపిక లేకపోతే ఎలా అని పబ్లిక్ మీద జోకులు వేశారు. నమస్తే బాబు గారు, మొదలెట్టండి. నేను ఎప్పుడూ చెప్పాను. ఏం చెప్పారు? ఏది వేస్ట్ కాదు. అంటే వేస్ట్ నుంచి సంపద సృష్టించడం ఈ తెలుగుదేశం పార్టీ ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరి ఆ సంపద ఏదో సృష్టించేసి ప్రజలకు పంచిపెట్టేచ్చు కదా సార్. ఈ సంవత్సరం అయితే వర్షాలు కూడా లేవు. ఎండలు తగ్గించిన మీరు అదే చేత్తో ఆ వర్షాలు కూడా కురిపించేయండి సార్. పాపం ప్రజలు అల్లల్లో ఆడిపోతున్నారు. కష్టాలున్నాయి. మీకేం కష్టాలు ఉంటాయిలేండి సార్, కానీ మీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి వాళ్ళ కష్టాలు ఇబ్బందులు ఎలా తీరుతారు? ఎన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకుంటాను. ఒకవేళ ఆ ఆడబిడ్డనిది నిరుద్యోగ వృత్తిగానే ఇచ్చేస్తారేంటి? సూపర్ 6 ని బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. అదే ఇంకా చెప్పలేదేంటా అని చూస్తున్నాను. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు. ఏంటి మీ దగ్గర డబ్బులు లేవా? మరి ఏటుంది? మనసు ఉంది. మనసుతో పని ఏటుంది సార్, డబ్బులు కావాలి కానీ. సరే, ఇంకా ఏటుంది సార్ తమరి దగ్గర? కష్టపడే మనస్తత్వం ఉంది. మరి ఎలాగోలా కష్టపడి ప్రజలను ఆదుకోండి సార్. డబ్బులుండే వాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఇస్తే జీవితాలు బాగుపడతాయి. అంటే రేపటి మీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ జోబీల్లో నుంచి డబ్బులు తీసి లేని వాళ్ళకి పంచి పెడతారు ఏటి కొంప తీసి. ప్రజల జోబుల్లో నుంచి గుంజుకోకుండా ఉంటే అదే 10,000. ఆయన చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆయన్ని. ఎవ్వరు చప్పట్లు కొట్టట్లేదేంటి సార్? గట్టిగా చప్పట్లు కొట్టడానికి మీకేంటి? మీరు ఇంతసేపు కూకోబెట్టి వాయించేస్తుంటే చప్పట్లు కొట్టి ఓపిక ఎక్కడుంటా సార్ పాపం వాళ్ళకి? ఆకలేస్తుందా? మరి ఇదా? అప్పుడే ఆకలేస్తే ఎట్లా తమ్ముడు? నాకు ఎవ్రీడే ఈ పనే కదా. పాపం ఇంకా వదిలేయండి సార్, మీరు కూడా వెళ్ళి కూర్చుంది భోంచేయండి. హోంమంత్రి అనిత గారు ఎక్కడున్నా బయటికి రావాలి. వాళ్ళ పార్టీ నాయకులతో ఎగ్జిబిషన్ పెట్టాలని నిలదీస్తున్నారు వరదు కళ్యాణ్ గారు. మేడం, ఏంటిది ఎగ్జిబిషన్ అంటున్నారు? ఏంటి ప్రాబ్లం? అనిత గారు ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడ దాక్కున్నారు? అన్నట్టు ఆ మహిళ మీద దాడి చేసిన అతను ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట కదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మీరు స్పందించరా? అలా ఎలా స్పందిస్తారండి? అతను వాళ్ళ పార్టీ నాయకుడు కదా. అసలు మీరు ఎక్కడ దాక్కున్నారు? అరే, మాటికి ఎక్కడ దాక్కున్నారు అని అడుగుతారేటండి? పాపం మేడం గారికి గేటి పళ్ళు ఉండవా? ఆ సినీ నటి జత్వానీ కేసులో హోంమంత్రి గారు పోలీసులు ఎంత రాచ మర్యాదలు చేశారో మనం చూసాం. అబ్బో, మామూలు మర్యాదలు కావవి. మొదట పండగ అత్తోరింటికి వచ్చిన అల్లుడికి కూడా అన్ని రాస మర్యాదలు జరగవండి బాబు. 5 స్టార్ హోటళ్లు, స్పెషల్ ఫ్లైట్లు, కొత్త డ్రెస్సులు, ప్రోటోకాల్స్, సెక్యూరిటీ. దానికి తోడు ఆ ఎల్లో మీడియా డిబేట్లలో ఒకటే గావు కేక.
చెవుల్లో నుండి రక్తాల కారణం ఒకటే తక్కువ అనుకోండి. పక్క రాష్ట్రంలో ఉన్న మహిళ కోసం అంత శ్రద్ధ తీసుకున్న హోంమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎందుకు ఇలా గాలి కొదిలేశారు? ఏమో మాకేంటి తెలుసు. హోంమంత్రి గారు అయితే గతంలో చూసాం ఏమన్నారండి గతంలో హోంమంత్రి గారు? నేరస్తులంటే ఎగ్జిబిట్ చేస్తాం మేము అని చెప్పారు. అవును మేడం, ఎవరిని వదిలిపెట్టం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఈ నీచుడు ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశాడు, అయితే మరి అతన్ని ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ ఎగ్జిబిషన్ రూలు ఆ పార్టీ వాళ్ళకి వర్తించదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు. అవును, ఎవరైనా మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తాను అని చెప్పారు. ఆయన అలాంటి అస్సలు సహించడు మేడం. తాట తీసుకెంత కూకోబెడేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక బలమైన చట్టాలని తీసుకొస్తామన్నారు. చాలా బలంగా ఉండే బలమైన చట్టాలు తీసుకొస్తానన్నాడు. ఏది బలమైన చట్టాలు ఎక్కడున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. ఏంటి బలమైన చట్టాలు రావాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా? చాలా బలం కావాలి. కొన్ని బలమైన చట్టాల మాట దేవుడెరుగు, కనీసం బలంగా ప్రశ్నించడం కూడా పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. బాబుగోని ప్రశ్నించాలంటే బాహుబలిలాగా బలంగా ఉండాలా ఏంటి? ఎందుకు మీరు ఇంతగా బలహీనమైపోయారు అని నేను అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఇది మరీ బాగుందండి. ఓ మంత్రిని వదిలేసి పవన్ కళ్యాణ్ నిలదీస్తారని మాట్లాడితే ఏంటి ఆయన అసలు ప్రశాంతంగా ఉన్నవరా మీరు? టీడీపీ నాయకులు ప్రజల మీద రౌడీజం చేస్తూ వాళ్ళ దుంప తెంచుతుంటే చంద్రబాబు సీరియస్ అని ఎల్లో మీడియా ఎలివేషన్లు ఇస్తూ ఉంటుంది. అదంతా ఉత్తిత్తి సీరియస్ అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. చాలా దారుణమైన సంఘటన సార్, అందుకే కదా బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చాడు స్టేట్మెంట్. మామూలుగానే బాబు గారు రోజుకు 2-3 సార్లు స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు. మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంకొంచెం పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చూసారా? మీరు చూడలేదా? నేను చూసా. ఎప్పుడు ఇచ్చారు? 18వ తారీఖు ఇచ్చాడు. ఏమన్నారు ఆయన? 18వ తారీఖున ఊరుకోన మహిళకి ఏమైనా జరిగితే జరిగిందిగా. ఏం చేశా? స్టేట్మెంట్ ఇచ్చారుగా. కేసు రిజిస్టర్ చేయకుండా ఎందుకు ఆపా? ఇలా సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాగానే అలా బాబు గారు వెంటనే సీరియస్ అయిపోయారు. ఈ మీడియాలో వచ్చింది సార్, ఏంటి మీరు చూడలేదా? ముఖ్యమంత్రి సీరియస్ TV5. అమ్మో, ముఖ్యమంత్రి సీరియస్ ఈనాడు. అయ్యో బాబోయ్, ముఖ్యమంత్రి సీరియస్ ABN. అవును సార్, ఇలాంటివి జరిగినప్పుడు ఆయన సీరియస్ అవుతూనే ఉంటారు. 15వ తారీఖు సంఘటన జరిగితే కేసులు రిజిస్టర్ చేయకోకుండా 17వ తారీఖు సాయంత్రం సీరియస్. 2 రోజుల తర్వాత అయినా సీరియస్ అయ్యారా లేదా? ముఖ్యమంత్రి గారు, ఆ, నీ సీరియస్ మాకు తెలీదా? మీకు తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ సీరియస్ అయ్యారు సార్ మొన్న. సీరియస్ అయితే గల్లా మాధవ్ని సస్పెండ్ చేసే. ఆవిని సస్పెండ్ చేసి అంత సీరియస్ కాదులేండి. ఏమి సీరియస్ అయ్యా? కామెడీ సీరియస్ ఇది. ఏట ఆయన సీరియస్ మీకు కామెడీలాగా కనిపిస్తుందా? మీరు ఇలాగే సెటైర్లు ఎత్తే మీ మీద కూడా సీరియస్ అయిపోతారు. చూసుకోండి మరి. గుంటూరులో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ గనక లేకపోయి ఉంటే టీడీపీ నాయకులు ఆ కేసుకు మసి పూసి మారేడికాయ చేసి ఉండేవాళ్ళు అని అంటున్నారు పేరు నానిగోరు. సిగ్గుపడరా? ఎవరు సిగ్గుపడాలి సార్? తండ్రి కొడుకులు ఇద్దరు. ఎందుకు సిగ్గుపడాలి? మారరా మీరు? 2 ఏళ్ళైనా కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. లోకేష్ గారు స్పందించాడు. ఏమని స్పందించారు సార్ లోకేష్ బాబు? ఏమంటాడు? అబ్సల్యూట్లీ షాక్డ్. అమ్మో, లోకేష్ గారు షాక్ అయ్యాడు. మరి ఇదేమన్నా చిన్న విషయమే ఏంటి? అందుకే షాక్ అయ్యాడు. అబ్సల్యూట్లీ దారుణంగా షాక్ అయిపోయాడు. మరి చంద్రబాబు గారు ఏంటన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన ట్వీట్ చేస్తాను. ఆయన మాట్లాడుతున్నాడు చిలక పలుకు. ఏం ట్వీట్ చేశాడు సార్? ఆయన కూడా షాక్ అయ్యారా? ఐ డీప్లీ డిస్టర్బ్డ్ బై ది ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఫ్రమ్ గుంటూరు. డీప్లీ డిస్టర్బ్ అంటే ఏంటి సార్? బాగా లోతుగా కదిలిపోయాడంట ఆయన. లోతుగానా? ఎంత లోతుగా? బాగా లోతుగా కదిలిపోయాడు. అయ్యో, 80 ఏళ్లకి సిగ్గు లేకుండా ఈ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆ సంఘటన ఆయన్ని అంత లోతుగా కదిలించిందన్నమాట. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ లేకపోతే కేసు లేదు, అరెస్టు లేదు, చంద్రబాబు నాయుడు గుండె లోతుగా కదిలిపోయేది లేదు, ఆహా, నారా లోకేష్ నాయుడు అబ్సల్యూట్ షాక్ అయ్యే పరిస్థితి లేదు, అంతే కదా. ఎమ్మెల్యే గారి హృదయం కూడా కలిసిపోయే పరిస్థితి లేదు. సార్, ఇంకా ఎక్కువ మాట్లాడితే దాని అంతటికీ కారణం మీ పార్టీ నాయకులే అన్నా అని ఉండేవాళ్ళు బతికిపోయారు. అరుగో అక్కడ రాజమల్లన్న లైవ్లోకి వచ్చారు. విషయం ఏటో ఆయనే అడిగి కనుక్కుందాం. రాజమల్లన్న నమస్తే, చెప్పండి. పట్టా నీకు సమాధానం చెప్పాలి కదా నువ్వు. పట్టా? ఈ పట్టా అంటే ఏమన్నా? ఇంత నోరేసుకొని వచ్చి మాట్లాడిపోయినప్పుడు చెప్పాలి కదా. ఓహో, అర్థమైంది. టీడీపీ నాయకుడు పట్టాపు గురించే కదా మీరు చెప్తుంది. 5 మంది 6 మంది కలిసి ఒకరి మీదకి వచ్చే ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు పట్టాది? ఎవరు గెలిచినట్టు? 5 మంది కలిసి వచ్చినోడు గెలిచినట్ట. ఒక్కడు కలిసి 5 మందితో తలపడినారు చూడి,
వాడు గెలిచినట్ట. పోనీ మీరే చెప్పండి. మా సైడ్ అయితే మొరటుగా చెప్తారు. ఏడు చెప్తారన్నా? ఒక వారా మగోడు అంటే 5 మంది వచ్చిన నీ అక్క వాడు పెళ్ళాన్ని ఎర్రా అంటారు మా సైడ్ అయితే. మీ పార్టీ నాయకుడికి అంత దమ్ము లేదు, ధైర్యం లేదు అని అంటున్నాడా నా పట్ట? జగన్ ధైర్యం ఏంది అని అడుగు బాబు గుండెను. ఆ గుండె చప్పుడు చెప్తాది జగన్ ధైర్యం ఏందో. ఎలా చెప్తుందన్నా? అది లబ్డబ్బని కొట్టుకోదు బాబు గారి గుండె. ఆ, జగన్ 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 అంటాంది అది. ఎందుకనన్నా? ఎప్పుడు అధికారంలోకి వస్తాడో, ఎప్పుడు అధికారంలోకి వస్తాడో. ఓహో, అందుకేనా ఎక్కడికెళ్ళినా జగన్ 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 అని మాట్లాడుతూ ఉంటాడు. విడిపోతే ఓడిపోతామనే భయం మీ గుండెలకు పరిచయం చేసిన మగోడే జగన్. ఇంకో 15 ఏళ్ళ వరకు ఇడిపోరంట. అందుకే కరుసుకున్నారు ఒకరినొకరు గట్టిగా. అందుకే అన్నాళ్ళు గజ 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 వణుకుపోతుంది. ప్రపంచంలో 7 వింతలున్నాయని మన అందరికీ తెలుసు. కానీ ఏపీలో 8వ వింత కూడా ఉందని అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. ఆ 8వ వింత ఏటో ఆయన అడుగు కనుక్కుందాం. అనయ్య, ఏటి 8వ వింత? చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. దిస్ ఇస్ టూ మచ్ అన్నయ్య. ఆయన చూస్తే మీకు ఏడు నవ్వులాట్లాగుందా? నిన్న మొన్న పేపర్లో చూసాను. ఏడు చూసారు పేపర్లో? అమెజాన్ ఫారెస్ట్ ని అమరావతికి తీసుకొస్తామని చెప్తున్నాను. ఏటు అమరావతిలో అమెజాన్ ఫారెస్టా? అంటే రియల్ ఫారెస్టా లేకపోతే గ్రాఫిక్స్ ఫారెస్టా? 5 డిగ్రీలు టెంపరేచర్ తగ్గిస్తామని చెప్తున్నారు. అసలు టెంపరేచర్ ఎలా తగ్గిస్తారన్నయ్య? మీరు అవకాశం ఇస్తే ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్ని అమరావతికి తీసుకొస్తానని చెప్తారు చంద్రబాబు నాయుడు. తేనివ్వండి అన్నయ్య, మంచిదే కదా. ఆ 7 ప్రపంచ వింతలు చూడడానికి ఓ టూరిస్టులు వచ్చేస్తారు. దాంతో తెగ ఆదాయం పెరిగిపోద్ది. మాకు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే 8వ వింతలా కనబడుతున్నాడు. అలా అయితే ఆ వచ్చిన టూరిస్టులు ఆయన కూడా చూసి వెళ్తారు. రేపు నయగరా ఫాల్స్ ని తీసుకొస్తా అమరావతికి. నయాగరా ఫాల్స్ ని ఎలా తీసుకొస్తారన్నయ్య? లేకపోతే నైల్ రివర్ ని తీసుకొస్తా. అది కూడా ఎలా సాధ్యం అవుతుంది అన్నయ్య? లేదా ఈజిప్ట్ నుంచి పిరమిడ్లు తీసుకొస్తా. మీరు ఆయనకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి అన్నయ్య. మస్తు షేడ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీలో. అదే మరి కమల్ హాసన్ కూడా పనికిరాడు ఆయన ముందు. సంపద సృష్టి అంటే మనం అందరం అర్థం చేసుకోలేకపోయాం. మరి ఇప్పటికైనా అర్థమైందా సంపద సృష్టి అంటే? ఈరోజు ఏమంటారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనవంతులంట పేదవాడిని చూసుకోవాలట. ఉన్నవాడు లేనివాడిని చూసుకుంటే ఓటేసి గెలిపించినటువంటి మీరెవరిని చూసుకుంటారు? ఒకళ్ళు చూసుకుంటారు. ఈ సంవత్సరం వర్షాలు లేవు, గోదావరి నదిలో నీరు లేవు. ఎల్ నీనో ఎఫెక్ట్ అంటనియా? వర్షాలు లేవు, కురిపించండి చంద్రబాబు నాయుడు గారు. మీ దగ్గర ఆ మంత్రం తంత్రం ఏదైనా ఉంటే. ఏటనియా మీకైనా మంత్రగాళ్ళే కనిపిస్తున్నాడా? ఒంటి చేత్తో హుదూద్ తుఫాన్ ఆపినటువంటి మీరు, ఎక్కడో సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ ఫారెస్ట్ ని అమరావతికి తీసుకొస్తానన్నటువంటి మీరు ఆ వర్షాన్ని కూడా కురిపిస్తే రైతులు అందరూ బాగుంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏమన్నా మన రాష్ట్రానికి అమెజాన్ ఫారెస్ట్ రావడం మీకు ఇష్టం లేనట్టుంది. ఆయన తలుచుకుంటే ఈజిప్ట్ పిరమిడ్లు కూడా తీసుకొస్తాడు. ఏటనుకుంటున్నారు? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారం అని సెటైర్లు వేశారు కేటీఆర్ గారు. ఆ గుంపు మేస్త్రికి ఏ పని చేత కాదు అని బాన్సువాడ మీటింగ్ లో కామెంట్ కూడా చేశారు. బాన్స్వాడలో ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఎవరు సార్ ఆ పెద్ద ఆయన? ఇక ఆయన పేరు మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు, మీరే చెప్పండి. కూర్చుంటా. సింపుల్ గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. గాచారం పోచారం అడ్డే భలే రైమింగ్ అదిరిపోయింది. రేవంత్ రెడ్డి ఒక చిచోరగాడు. ఏంటి సార్ ఆ మాటలు? ఆయన ముఖ్యమంత్రి అండి బాబు. ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు. మరి ఏట ఆయన చిచోరా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏటండి ఆ మాటలు? ఒక చిచోరగాడు మన కర్మ బాగలేకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. అదిగో మళ్ళీ అదే మాట. కూర్చుంతో మర్యాదగా మాట్లాడండి. రెండో వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. ఎవరిని తిడతారు, ఎవరి మీద ఒట్టు పెడతారు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టు అంటాడు. మీరు కూడా ఎక్కడ తగ్గట్లేదు కదా. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. అవును. కౌలు రైతుకు ఎంత ఇస్తా అన్నాడు ఎకరానికి? అదిగో మీ వాళ్ళు చెప్తున్నారు 12,000 అంట. 12 కాదు అయ్యా, 15 ఏడున్నర. ఎంత 15,000 ఇస్తా అన్నాడు. మీ వాళ్ళు మర్చిపోయి ఉంటారులేండి. పడ్డాయా? 2,500 పడ్డాయా మహిళలకు? పడలేదంట. అక్కడ మీ వాళ్ళు చెప్తున్నారండి. ఓ పాలు చూడండి. మీకెందుకు పడతాయి? మహిళలకు పడతాయి. అర్రే వాళ్ళకి అనుకున్నట్టున్నా సార్. మహిళలను అడుగుతున్నారా? తమ్మి ఆగు. సరే గాని కాళేశ్వరం గొడవేటండి. కాళేశ్వరం బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే నీకు సుతారాలు దొరకలేరా? మేస్త్రీలు దొరకాలి కదా. మేస్త్రీలు దొరకలేరా సార్? ఇప్పుడు సుతార్లు మేస్త్రీలతో రిపేర్ చేయొచ్చంట. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే. అవును. ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉంటది. ఇల్లు కూడా కొడతావా? అలా ఎలా కూలగొడతాం సార్? లీకేజ్ కాకుండా రిపేర్ చేసుకుంటాం. చెప్పుకుంటాడు కదా ఆయన గుంపు మేస్త్రి అని. అవునవును.
మొన్న స్టేజీ మీద కూడా చెప్పారు తాను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా కూలగొడతాడా? అది ఆ ఇల్లుని బట్టి మేస్త్రిని బట్టి ఉంటది. ఈ ఎల్ నేను వస్తుందని 6 నెలలకి చెప్తున్నా. అయితే ఏంటంటారు సార్ మీరు ఇప్పుడు? దొంగలు పడ్డానికి 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. 6 నెలల తర్వాతనే పెట్టారు కదా, దానికి సంతోషించండి ముందు. బూతులు తప్ప అవగాహన లేని ఒక సన్నాసి. అదిగో ఓ పక్క సీఎం బూతులు మాట్లాడతారంటూ మీరు కూడా ఆయన లైన్లోకి వెళ్ళిపోతున్నారు. పిచ్చోన్ చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. తమలపాగుతో నువ్వొకటిస్తే కలుపు సెక్కతో నేనొకటిస్తా అన్నట్టుంది వ్యవహారం. మేము కేటీఆర్ని తిడితే జనం మమ్మల్ని తిడుతున్నారు అని అంటున్నారు అద్దంకి దయాకర్ గారు. మరి మీరెందుకు తిడుతున్నారు అంటే వాళ్ళు తిడుతున్నారు కాబట్టి మేము తిడుతున్నాం అని చెప్తున్నారు ఆయన. మనోని ఛాలెంజ్ ఏం దొరికినా అదేదో మీరే చెప్పండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లు చూపించాలి. శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి సార్. రాజకీయాలు వదిలేస్తానంటున్నారు కదా. నేను వదిలేయమని కూడా చెప్పాం. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఉంటేనే కాంగ్రెస్ కు మంచి. ఏంటి కేటీఆర్ రాజకీయాల్లో ఉంటేనే కాంగ్రెస్ కు మంచిదా? అదేలా? నువ్వు ఒక్కనివి చాలు. దేనికండి? టిఆర్ఎస్ ను మెయ్య బొందబెట్టిండు, బీఆర్ఎస్ నువ్వు బొందబెట్టు. అది సరే సార్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉండమంటారా వదిలేయమంటారా? ముందే ఇష్టం చెప్పండి. నువ్వు పోవద్దు బాబు. ఎందుకంటే నువ్వు ఉంటేనే కొంచెం కామెడీ ఉంటది, కొంచెం సీరియస్ ఉంటది, కొంచెం మసాలా ఉంటది. మీరు కూడా భలే కామెడీ చేసేస్తున్నారండి. అసలు వీళ్ళ స్పీచెస్ రాసేటోళ్ళని మెచ్చుకోవాలి. స్క్రిప్ట్లు మీకు నచ్చిందా వాళ్ళ స్క్రిప్ట్? బాగానే వాడుతున్నట్టు, 2-3 మీటింగ్ ఒకరిని వాడుతున్నట్టుంది. ఇందుకీ ఏముంది సార్ వాళ్ళ స్క్రిప్ట్ లో? కాంగ్రెస్ ముసలి నక్క అయితే మెయ్య యువ నక్క. మరి ముసలి నక్క యువ నక్క అదేం స్క్రిప్ట్ సార్? అస్సలు బాగలేదు. తస్మాత్ జాగ్రత్త కొడకల్లారా చెప్తున్నా. ఏంటండి ఆ భాష? పిచ్చి నగరాలు చేయకండి. ఏంటండి ఎందుకండి అలా తిడతారు? తిడితేనేమో తిట్టిందని మమ్మల్ని తిడుతురు జనం. ఎందుకు సార్? నువ్వు కేటీఆర్ కూడా తిట్టుతావా? ఛీ, నువ్వు ఇట్లా దిగజారిపోయి దాకర్ అంటున్నారే. మరి మీరేంటి చెప్తున్నారు ప్రజలకి? మరి కేటీఆర్ తిడుతుండు కదా అని అంటే తిడతాడు. కేటీఆర్ అయితే తిడితే ఏంది, నువ్వు తిడతావా అంటున్నాడు. అంటే ఏంది? ఎవరెవరిని తిట్టినా తప్పే కదండి. మీరు ఒకరు తిడితే వాళ్ళు 2 తిడతారు, వాళ్ళు 2 తిడితే మీరు 3 తిడతారు. అదే కదా ఇప్పుడు రాజకీయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు బూతులు తిట్టుకుంటుంటే మామేమన్నా తక్కువ తిన్నామా అంటూ ఎంట్రీ ఇచ్చారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు దడదడలాడించారు. ఏంటి ఇంక మీరు మొదలెట్టండి. ఇక విద్యాశాఖ మంత్రి వాళ్ళు తెలుసా? ఎవరు సార్? తెలియని మంత్రి, విద్యా మంత్రి. అదే ఎవరా మనిషి? కుస్తు పేరు చెప్పండి. అనమూల రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయనకు విద్య లేకపోవడం ఏంటి? రాష్ట్రంలో విద్యార్థులు అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. ఏంటి ఫుట్బాల్ ఆడటం కూడా తప్పేనా? మన్మడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. అందులో తప్పేటుంది సార్. ఈ మన్మడికి పూరీలు ఓలనే చేస్తారా? ఓ 15-20 వేలు ఇచ్చి వంట మనిషిని పెట్టుకుని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకు. ఏంటి కూర్చుంది మర్యాదగా మాట్లాడండి. ఏటా మాటలు? పుట్టోడు ఎప్పటిదాకా ఉందాం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. పుట్టుడెవరు? ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ బొందలేసి తొక్కుతారు. ఏంటి సార్ ఆ మాటలు? ఆ గద ముక్కోడు నేర్పించిపోయిందండి. గద ముక్కోడు అంటే తెలుసా? ఏమో అండి, మాకు తెలుదు, మీరు చెప్పండి. అవులే ఏంటి ఇంకా చాలు. ఇప్పుడికే బూతులు బాగా ఎక్కువైపోయి ఇంకా ఆపేయండి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. ఈ సందర్భంగా జరుగుతున్న సంక్షేమం గురించి జనాల ఒపీనియన్ ఒడిసి పడతా అంటూ మా తిరకాసు మెసేజ్ ఎట్టాడు. అదిగో అక్కడ చిన్నమ్మ ఉన్నట్టుందా? నమస్కారం చిన్నమ్మ గారు. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఏం చెప్పంటా ఉన్నా, మా బావకు 2 రోజుల నుంచి వాళ్ళంతా నొప్పులు పేదలు అల్లాడిపోతున్నాడు. పేదలు నొప్పులు ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలి కానీ నాకు చెప్తే నేనేం చేస్తానమ్మా? అదేంటన్నా, నువ్వే కదా ఎలా ఉంది అని అడిగింది. ఓరి నాయన, నేను అడిగింది రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని అడిగాను చిన్నక్క. ఏం చెప్పమంటా ఉన్నా, ఎక్కడ చూసావు అన్నది కాదు, ఎప్పుడు చూసావు, ఎలా చూసావు, ఎందుకు చూసావు అన్నది పాయింట్. అర్థమైంది కదా? రాష్ట్రంలో ప్రభుత్వ పరిస్థితి ఎలాగ ఉంది? ఏందో లేన్నా, ఏరుకోరు తెచ్చుకున్న వాడు ఎగిరెగిరి తనినాడంట. అట్టుంది పరిస్థితి. చూసావు కదా జోగన్న, ఏరికోరు తెచ్చుకున్న ప్రభుత్వం
బాగా పరిపాలిస్తోంది, మాకు గాల్లో ఎగిరినట్టు ఆకాశంలో విహరించినట్టుగా ఉంది అని అంటున్నారు మన చిన్నమ్మ గారు. యో, ఏంది నువ్వు? నేను ఒకటి చెప్తాను, నువ్వే ఇంకేదో చెప్తున్నావు. ఆడబిడ్డ నీతి డబ్బులన్నీ వచ్చేసినాయా? వచ్చే ఉన్నట్టు నీ కళ్ళల్లో మెరుపులు చూస్తుంటే ఫుల్గా వచ్చిన డబ్బులన్నీ ఖర్చు కూడా పెట్టేసుకున్నట్టున్నావు నువ్వు. ఏందయ్యా, ఏం తిక్క తిక్క మాట్లాడుతున్నావే? ఆడబిడ్డనిది ఎవరికి ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు? ఇదిగో అబద్ధాలు చెప్పొద్దమ్మో, కళ్ళు పోతాయి. తప్పమ్మా, అట్లా చెప్పకూడదు. ఎవరికి ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు? కావాలంటే అటు చూడ బాబు గారు ఏం చెప్పారు. సూపర్ 6 ని బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. చూసావు కదా, అంత పెద్ద నాయకుడు అన్ని ఇచ్చేసాను అని కళ్ళు అరపకుండా చెప్తుంటే నువ్వేందమ్మా అడ్డంగా అట్లా వాదిస్తావా? పోవయ్యా పో, నాకు చాలా పనుంది. తల తినేసేస్తాను అప్పటి నుంచి. ఇంకో మాట కోపడతావా? ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తుండారా లేదా? 3 సిలిండర్లా? అది విషయం జోగన్న. అందరికి 3 సిలిండర్లు రెగ్యులర్ గా ఇస్తున్నారని సిగ్గుపడకుండా చెప్తున్నారు మన సేనమ్మ గారు. మొత్తానికి ఈ ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉంది అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు ఆవిడ. అది సరే గాని మీ తమ్ముడికి నెల నెల నిరుద్యోగ భృతి ఇస్తున్నారా లేదా? నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తా ఉన్నారు. కానీ అది విన్నారు కదా, నిరుద్యోగ భృతితో పాటుగా ఉద్యోగాలు కూడా విపరీతంగా ఇస్తున్నారని అంటున్నారు మన చిన్నమ్మ గారు. ఏందన్నా నువ్వు? ఇక్కడ నేనేం చెప్తానా, అక్కడ ఆయప్పకు నువ్వేం చెప్తాడావు? నువ్వు చెప్పింది అనుకుంటూ కూర్చుంటే ఇంకా మేమెందుకమ్మా? అయితే నన్నేం అడగదు, పోయి నుంచి. సరే పోతా గానే ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. సరే, ఏందో అడుగు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలాగా ఉన్నాయి? మనం చూసినావు కదా ఏమైందో. వెరీ గుడ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి, ప్రజలందరూ ఆనందంగా ఆహ్లాదంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు అని చిన్నక్క గారు చాలా ఉత్సాహంగా. చిన్నమ్మ ఏందమ్మా అట్టుకుంటావా? మరి కొట్టక తాట తీస్తా, ఇంకో బారి ఇట్లాంటి వార్తలు రిపోర్టింగ్ చేస్తే గనా. అది కాదు చిన్నక్క, అంతా నువ్వే చెప్పేస్తే ఈ మైక్ ఎందుకు, నేనెందుకు, ఆ కెమెరామెన్ సుబ్బన్ ఎందుకు చెప్పు. ఇప్పటికే ఎల్లో మీడియాతో సస్తానం అంటే ఇప్పుడు నువ్వు కడివి తగలు వన్నావు మా పానాలకి. అది సరే చిన్నమ్మ గారు, నాణ్యమైన మందు దొరుకుతుందా మీ బావక? ఉన్నాడా పోయాడా? రాష్ట్రంలో పరిస్థితి ఎట్టా ఉంది అని అడిగితే చీపరగడ్డ తిరిగేసి కొట్టింది. నువ్వు ఆ పచ్చ చొక్కా వేసుకొని ఎంచక్క రిపోర్టింగ్ బయలుదేరినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. పథకాల గురించి అడిగితే ఏమో వాళ్ళు కొడతారు, అడగకపోతే ఏమో ఏం తిడతాడు. రిపోర్టర్ అంటే ఎవ్వరికి అసలు లెక్క లేకుండా పోయిందబ్బా. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికే అన్నట్టు మన రాజకీయ నాయకులు చేసే కామెడీ సూత్తు కూకుంటే ఇక్కడ తెల్లారిపోతుంది. అయ్య బాబోయ్, టైం కూడా అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఈ డిస్కషనింగ్ ఇక్కడితో ఫుల్ స్టాపింగ్ పెట్టేసి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.